కోపంగా కాదు, స్మైల్ ఇస్తూ నొక్కాలి. స్మైల్ రాజా. సారీ సారీ సారీ. స్మైల్ రాణి, స్మైల్. ఎంత హాయిగా ఉందో. పెద్దత్త, ఫ్యూచర్ లో నువ్వు మంచి మసాజ్ సెంటర్ పెట్టుకోవచ్చు. నీ పట్టు బాగుంది. డబ్బు గురించి నువ్వేం బాధపడకు, నేనిస్తాను. నాతోనే కాళ్ళు పట్టించుకుంటావుటే, నాకు అవకాశం వస్తుంది. అప్పుడు చెప్తా నీ సంగతి. హలో, ఏంటా నొక్కడం? పొగడానికి కదా అని ఫోర్స్ కొడుతున్నావా? సరిగా నొక్కో. దొంగ మొహంతి నిన్ను. ఏంటి మావయ్య ఇది? తప్పదమ్మా. ఏంటి నా పరిస్థితి? ఏం చేయలేవా? ఏం చేస్తాం కానీ నువ్వు దేవతవి పెద్దత్త. దేవత లాంటి నీకు సేవలు చేసుకుంటే నాలాంటి వాళ్ళకి పుణ్యం వస్తుంది. సంగీత, ఏం చేస్తున్నావమ్మా? చూడు చిన్నత్త, పెద్దత్త కాలు నొప్పులుగా ఉన్నాయంది. కాలు పడతానంటే వద్దంటుంది. పెద్దత్తయ్యకి నీ మీదున్న ప్రేమని ఇలా చూపిస్తున్నావమ్మా? అయినా బిడ్డ కష్టపడ్డం ఏ తల్లికి ఇష్టం ఉండదమ్మా. అత్తయ్య కూడా అంతే. నిన్ను కష్టపెట్టడం అక్కకు అస్సలు ఇష్టం ఉండదు. ఏంటి చిన్నత్త నువ్వు కూడా? సంగీత, మా అక్క మనసు నాకు తెలుసమ్మా. నువ్వు అదృష్టవంతురాలివి. తల్లి లాంటి మేనత్త నీకు దొరికింది. తల్లి లాంటి మేనత్త కానిపో. స్మూత్ గా. నువ్వేంటమ్మా అలా చూస్తున్నావు? ఏమీ లేదమ్మా. నీ నటన చూస్తుంటే ముచ్చటేస్తోంది. ఓ, నాదే ముందులే, చిన్న మొక్కని. పెద్దతే ముందు నేనెంత కదా అత్తయ్యా? అవును, నువ్వేంటలా ఖాళీగా ఉన్నావు? ఏం చేయనమ్మా? ఖాళీగా ఉన్న మగాడన్నా, కనికరం లేని ఓడదన్నా నాకు ఎలర్జీ. అలాగా తల్లి, సెలవియ్యమ్మా. ఏం చేయాలి? అదే ఆలోచిస్తున్నా, ఏం పని చెప్పాలి?
ఉందో ఏంటో. ఐడియా. చెప్పకు. ఏంటమ్మా అది? దాన్ని క్లీన్ చెప్పకు. ఏంటమ్మా అది? దాన్ని క్లీన్ చెయ్యి. అలాగే. ఆహా, ఎంత బాగా పోసావమ్మా. అమ్మయ్యా. నేనెంత బాగా పోసాను, నువ్వు అంత బాగా క్లీన్ చేయాలి. ఫ్రెష్ అయ్యి వస్తాను, భోజనం రెడీ చేయి. ఏంటిది? ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు. జన్మమెత్తితిరా అనుభవించితిరా, ఓడలి సమక్షంలో ఫ్లోరు తుడిచితిరా. ఓడలి సమక్షంలో ఫ్లోరు తుడిచితిరా. కళ్యాణ్, ఏంటి గీత? ఏంటి ఇంత టెన్షన్గా ఉన్నావు? కళ్యాణ్, మార్కెట్లో అక్కడి సిద్ధుని చూశాను, చాలా దగ్గరగా. సిద్ధు పక్కనున్నంతసేపు అక్క కళ్ళల్లో చాలా ఆనందం చూశాను. గీత, ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన మనిషి పక్కనే ఉండాక సంతోషం కాక మరేంటి? అయినా సంగీత ఆనందానికి కారణం నీ ఆలోచనే కదా. కానీ అక్క మాత్రం నన్ను అసహించుకుంటూనే ఉంది. గీత, అపోహ అనే ఆయుధం సంగీతాన్ని గాయం చేసింది. ఆ గాయం మానాలంటే కాస్త టైం పడుతుంది కదా. కళ్యాణ్, ఆ అపోహ ఎప్పుడు తొలగిపోతుందా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. బాధపడే గీత, కొన్నాళ్ళు ఓపిక పట్టు. ఏదో ఒక రోజు సంగీత నిజానిజాలు తెలుసుకుంటుంది. నీ మీదున్న అపోహ ఆశయం రెండూ తొలగిపోతాయి. తన చెల్లిగా నిన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుంది. అక్క నా మీద పెంచుకున్న ద్వేషాన్ని, అసహ్యాన్ని భరిస్తేనైనా నేను చేసిన పాపానికి కాస్తైనా ప్రాయశ్చిత్తం కలుగుతుందేమోనని అనిపిస్తుంది కళ్యాణ్. అమ్మగారు, ఏంటి సడన్ గా? ఏ రాకూడదా? భలేవరమ్మా, ఏంటా మాటలు? కూర్చోండి. సిద్ధుబాబు ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు. కళ్యాణ్, నేను సిద్ధు ఇంటికెళ్ళి 2 రోజులైందా? ఈ 2 రోజులు
సిద్ధుని మందు తాగకుండా ఆపగలిగాను. ఇదే నా మొదటి సక్సెస్. చాలా సంతోషంగా ఉందమ్మా. త్వరలోనే సిద్ధు బాబు పూర్తిగా మారిపోతారు. మీ మీద ఉన్న కోపం, అసహ్యం అన్నీ తొలగిపోయి మీ ఇద్దరు ఒకటైపోతారమ్మా. కానీ ఆ రాక్షసి గీత గురించి భయంగా ఉంది కళ్యాణ్. అదేంటమ్మా అలా అన్నారు? అవును కళ్యాణ్, అది ఇంకా సిద్ధుని కలవాలని ప్రయత్నం చేస్తుంది. సిద్ధుని ఇంకా నమ్మించాలని చూస్తుంది. సిద్ధు దృష్టిలో నన్ను ఇంకా చెడ్డదని చేయడమే కాకుండా నన్ను పూర్తిగా దిగజారుస్తుంది. అది కళ్ళారా చూస్తూ భరించలేక కొట్టేద్దాం అనుకున్నాను, కానీ కంట్రోల్ చేసుకున్నాను. అమ్మగారు, ఎందుకో మీరు అనుకున్నట్టు గీత చెడ్డది కాదేమో అనిపిస్తుంది. కళ్యాణ్, దానికి సపోర్ట్ చేయకు. అది మేకవన్న పులి. కలలో కూడా దాన్ని వెనకేసుకుని రావద్దు. నేను భరించలేను. క్షమించండి అమ్మా. ఏదో అలాగ అనిపించింది తప్ప నాకు మాత్రం తన గురించి ఏం తెలుసు? కళ్యాణ్, అలాంటి రాక్షసి గురించి నీకు తెలియకపోవడమే మంచిది. పోన్లే అమ్మా, ఆ విషయం వదిలేయండి. మొత్తానికి సిద్ధుబాబు పంచన చేరి ఆయన కంటికి రెప్పలా చూసుకుంటూ తనని మార్చుకుంటున్నారు. ఆయనకి దగ్గర అవుతున్నారు. అది చాలు. సిద్ధు సంగీతను అర్థం చేసుకుని సంగీతను చేరదీసే రోజు కోసమే ఎదురు చూస్తున్నాను కళ్యాణ్. ఆ రోజు దగ్గరలోనే ఉందమ్మా. మీరు సామాన్యులా ఖచ్చితంగా అనుకుంది సాధిస్తారు. మీ ప్రేమని నిలబెట్టుకుంటారు. నాకు నమ్మకం ఉంది. అమ్మగారు, మీరు నిశ్చింతగా ఉండండి. నేను ఏదో ఒక రకంగా మీ ఇంటికెళ్ళి ఆ డూప్లికేట్ ఏం చేస్తుందో గమనించి ప్రతి విషయం మీకు చేరవేస్తాను. దాన్ని బట్టి మీరు జాగ్రత్తగా ఉండొచ్చు. ఏమంటారు? అలాగే. మీరు బయలుదేరండి అమ్మా. సిద్ధుబాబు గారు మీకోసం ఎదురు చూస్తుంటారు. సరే, వెళ్ళొస్తాను. గీత, ఏంటిది చిన్నపిల్లలా? ఊరుకో. కళ్యాణ్, నేనెంత దురదృష్టవంతురాల్ని. అక్కన్న మాటలు నువ్వే విన్నావు కదా. గీత, తనే తెలియక అలా అంది. లేదు కళ్యాణ్, నా వల్ల కావట్లేదు. గీత, గీత! లేట్ అయిపోయింది. వంట పని చూడాలి. సార్, సార్, సార్,
సార్ సార్ ఆ? సంతోష్ వచ్చావా? సార్ 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 ఆ? సంతోష్ వచ్చావా? ఎక్కడికి వెళ్ళావురా? ఇంటి దాకా వెళ్ళొచ్చాను సార్. మాట అయినా చెప్పకుండా అలా వెళ్ళిపోయావేంట్రా? అనుకోకుండా వెళ్ళాను సార్. అయినా మీరేంటి 2 రోజుల నుంచి మందు వైపే చూడని వాళ్ళు మళ్ళీ ఇలా సార్ 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 కూర్చోండి సార్. రే సంతోష్, నీకు విషయం తెలుసా? మందు ప్రేమ రెండు ఒకటేరా. అవి అలవాటైతే మానేయచ్చు, మర్చిపోవచ్చు. కానీ అవి వ్యసనాలురా. మర్చిపోవడం, మానేయడం చాలా కష్టం రా. ఇంకా ఆ అమ్మాయి మీ మనసులోనే ఉంది కదా సార్? మనసులో ఏంట్రా, గుండెల్లోనే ఉందిరా. ఇంకా ఈ గుండెలా కొట్టుకుంటోంది అంటే అందుకు కారణం సంగీతరా. చిన్న గుండె కదా, అందులో సంగీతాన్ని ఇమర్చలేక బయటికి పంపలేక అల్లాడిపోతోందిరా. అల్లాడిపోతోంది. ఎంత ప్రేమ గుండెల్లో దాచుకుని ఎందుకు సార్ సంగీతం అసహించుకుంటున్నారు? ఆ? నేను సంగీతాన్ని అసహించుకోవట్లేదు, సంగీత మోసాన్ని అసహించుకుంటున్నాను. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించానురా. ఆ ప్రేమకే ద్రోహం చేసింది. ఎలారా తట్టుకునేది? అది ద్రోహం అని మీరెలా అనుకుంటారు సార్? అవునరా, దానికి ఇంకేదైనా కొత్త పేరు పెట్టాలి. తన లోకమే నేనన్నంతగా ప్రేమించి జీవితాంతం కలిసుంటానని నమ్మించి నన్ను నట్టేట ముంచిన దాన్ని ఇంకేమనాలి చెప్పు? ఆ? చూసావా, తను చేసిన మోసాన్ని చెప్తుంటే వింటున్న నీకే అంత బాధేస్తే మోసపోయిన నాకెంత బాధ ఉండాలిరా చెప్పు? సంగీత చెడ్డది కాదు సార్. చాలా మంచిదిరా, కానీ పిచ్చిది. సార్ జాగ్రత్త. ఇలాగే జీవితాంతం నా చేయి పట్టుకుంటుంది అనుకున్నానురా. కానీ తన పిచ్చి నన్ను మధ్యలోనే వదిలేసేలా చేసింది.